బాలనాగమ్మ ఎనిమిదవ భాగం. చక్కగా అలంకరించుకుని వచ్చి తన ఎదుట నిలబడిన బాలనాగమ్మను చూడగానే మాయల్ ఫకీర్కు మరింత నిష ఎక్కింది. ఏం బాలనాగు, ఉన్నట్టుండి ఇట్లా మారిపోయినావు అన్నాడు. నా 12 ఏండ్ల వ్రతం అయిపోవచ్చింది అన్నది బాలనాగమ్మ. ఆ మాట వినగానే మాయల్ ఫకీరు చెంగున ఒక్క దూకు దూకి బాలనాగంను కౌగిలించుకోబోయాడు. ఆగు ఫకీరు, ఆగు. నన్నంటితే తల పగిలి నిష్కారణంగా చస్తావు. నా వ్రతం ఇంకా 9 రోజులు ఉన్నది. ఈ 9 రోజులు ఓపిక పడితివా, ఆ తర్వాత నీ కడ్డు లేదు అన్నది బాలనాగం. ఆ తర్వాత నా దానివి అయిపోతావా అన్నాడు ఫకీర్. అయిపోతాను, కానీ ఒకటి చెప్తే నేను సంతోషంతో నీ దాన్ని అవుతాను అన్నది బాలనాగం. ఏమిటది? నీ కోరిక అడ్డేమిటి అన్నాడు ఫకీర్. నీ ప్రాణం ఎక్కడున్నదని చెప్పాలి. నిన్నెవరన్నా చంపేస్తే ఆ తర్వాత నాకు దిక్కెవరు అన్నది బాలనాగం. ఫకీర్ బిగ్గరగా నవ్వి, ఓసి పిచ్చిదానా, నా ప్రాణం ఎవరికీ అందేది కాదు. దాన్ని నువ్వు రక్షించుకోనక్కర్లేదు, నేను రక్షించుకుంటాను అన్నాడు. బాలనాగమ్మ చిన్నబుచ్చుకొని, ఎవ్వరికీ నీ ప్రాణం అందదంటే ఎట్లా నమ్మటం? కనీసం అది ఎక్కడున్నది చెప్తే నాకు ధైర్యంగా ఉంటుంది అన్నది. నరమానవుడికి ఎవరికి అందని చోట ఉన్నది, సరేనా అన్నాడు ఫకీర్. అంత భద్రంగా ఉంటే నాకు చెప్పడానికేం అన్నది బాలనాగమ్మ కోపం వచ్చినట్టు నటిస్తూ. బాలనాగమ్మకు సంతోషం కలిగించడానికి, తన ప్రాణం ఎంత భద్రంగా ఉందో ఆమెకు తెలియజెప్పడానికి మాయల్ ఫకీరు తన రహస్యం కాస్త చెప్పేశాడు. సప్త సముద్రాల అవతల జీవగడ్డ, జీవగడ్డలో రాతి గోడల మధ్య రాతికోట, రాతికోట నడుమ ఉక్కుకోట, ఉక్కుకోటలో 500 వెలగ చెట్లు, 300 మునగ చెట్లు, 900 తాడి చెట్లు, 500 వేప చెట్లు, వీటన్నిటి మధ్య ముంతమావిడి చెట్టు, ముంతమావిడి చెట్టు తొర్రలో 7 దొంతర్లు, అన్నిటికన్నా అడుగు దొంతర్లో బంగారు పంజరం, పంజరంలో పంచవన్నెల చిలుక, చిలుక కంఠంలో నా ప్రాణం ఉంది. ఆ చిలుక చస్తేనే గాని నేను చావను అని చెప్పాడు మాయల్ఫట్. బాలనాగమ్మ ముఖం పైకి వెప్పరిండి గాని లోపల ఆమెకున్న ఆశలన్నీ ఒక్కసారిగా అడుగంటాయి. తన కొడుకు పసివాడు. ఇంకా మిగిలి ఉన్న 8 రోజులు సప్త సముద్రాలు దాటిపోయి ఈ కోట్లన్నీ దాటి ఆ చిలుకను పట్టుకునేదేమిటి? ఫకీరు చచ్చేదేమిటి? తనను చెర విడిపించేదేమిటి? అయినా ఫకీర్ చెప్పిందంతా చిట్టి మీద వ్రాసి బాలనాగమ్మ తంబాలా పెద్ది ద్వారా తన కొడుక్కు అందజేసింది. ఆ ఉత్తరం చూస్తూనే బాలవద్దిరాజు తంబాలా పెద్దితో, అవ్వ, మా నాన్నకు రావాల్సిన బాకీలు కొన్ని వసూలు చేసుకొస్తాను. పత్రాల గడువు దాటిపోతున్నాయి. ప్రయాణానికింత అన్నం కట్టు అన్నాడు. తంబాలా పెద్ది నిజమే అనుకొని బాలుడికింత అన్నం మూటగట్టి ఇచ్చింది. అది తీసుకొని బాలుడు నడక సాగించి దొంతిరాజు పట్నం రక్తకోళ్ళు గడిచి సముద్ర తీరానికి చేరుకున్నాడు. సముద్రం ఒడ్డున 12 కొమ్మల మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకొని ఆలోచించసాగాడు. అప్పుడే తల్లి పెట్టిన గడువులో 2-3 రోజులు గడిచాయి. ఒక పడవ గాని తెప్పగాని లేకుండా ఎట్లా సముద్రం దాటం? గడువు అయిపోయినాక మాయల్ ఫకీర్ ఒక్క క్షణం ఆగుతాడా? ఏం దారి అని బాలుడు చింతించసాగాడు. బాలుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా చెట్టు మీద నుంచి ఏదో పక్షుల అరుపులు ఆర్తనాదంలాగా వినిపించాయి. బాలుడు తల ఎత్తి చూసేసరికి ఒక పెద్ద నాగసర్పం చెట్టెక్కుతూ కనిపించింది. బాలుడు వెంటనే లేచి చంద్రాయుధం తీసి పాము శిరస్సు మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు పాము అతని మీద దూకి అతన్ని కాటు వేసి ప్రాణం విడిచింది. ఆ విషం బాలుడు శరీరంలోకి పోయి మైకం కమ్మింది. శరీరం కొయ్యబారిపోయింది. నోట నురుగులు కక్కుతూ బాలుడు కాస్త ప్రాణాలు విడిచాడు. ఎప్పుడైతే బాలవద్దిరాజు ఇక్కడ ప్రాణాలు విడిచాడో అప్పుడే అక్కడ పానుగంటి పట్టణంలో అతను నాటిన నాగమల్లి చెట్లు మాడిపోయింది. అతను చచ్చిపోయాడని తెలుసుకొని అతని 6 తల్లులు గోడు గోడున ఏడవసాగారు. ఇది జరిగిన కొంతసేపటికి 2 గండబేరుండ పక్షులు ముక్కున ఏనుగును కరుచుకొని సముద్రం మీదుగా మర్రి చెట్టు దగ్గరికి ఎగురుతూ వచ్చాయి. బాలవద్దిరాజు ఈ పక్షి పిల్లల్నే పాము బారి నుండి రక్షించి తన ప్రాణాలు అర్పించాడు. ఈ గండబేరుండ పక్షులు అదివరలో చాలాసార్లు బిడ్డలను కనటము, వాటిని నాగేంద్రుడు కబలించడం జరిగింది. ఈసారి పిల్లలు ప్రాణాలతో దక్కాయి. చెట్టు కింద చచ్చిపడి ఉన్న పాము కనిపించింది. దాన్ని చంపిన కుర్రవాడు కూడా చచ్చిపడి ఉండటం అవి చూశాయి. ఇది చూడగానే ఒక పక్షి ఎగురుకుంటూ సంజీవిని పర్వతానికి వెళ్ళి మర్నాడు తెల్లవారేసరికి ఒక సంజీవి పుల్లను తెచ్చింది. అది ముక్కును కరుచుకొని 3 సార్లు బాలుడు చుట్టూ తిరిగేసరికి బాలుడు నిద్ర లేచినట్టే లేచి కూర్చున్నాడు. మరుక్షణమే పానుగంటి పట్టణంలో నాగమల్లి చెట్టు చిగురించసాగి. బాలుడి తల్లుల ఆనందానికి మెరలేదు. వాళ్ళ రోజు దానాలు ధర్మాలు సంతర్పణలు చేసుకున్నారు. నాయనా, మా పిల్లల ప్రాణాలు కాపాడావు. మేము నీకేం ఉపకారం చేయగలమో చెప్పు అని గండబేరుండ పక్షులు బాలుణ్ణి అడిగాయి. నాకు జీవగడ్డలో పని ఉంది అన్నాడు బాలుడు. మేము నిత్యం అక్కడికి పోతూ ఉంటాం, మాతో రా అన్నాయి పక్షులు. మగపక్షి ఒక తాటి దూలం తెచ్చి
ముక్కుతో మధ్య డొల్ల చేసింది. అందులో బాలుడు పడుకున్నాడు. రెండు పక్షులు తాటి దూలం చెరోవైపు కరుచుకొని ఎగిరిపోసాగాయి. అవి అలా ఎగురుతూ సప్త సముద్రాలు దాటి, రాతి గోడ దాటి, రాతి కోట దాటి, ఇనుప కోట మధ్య అరణ్యంలో అతని దించాయి. ఆ అరణ్యం చాలా దట్టంగా ఉంది. బాలుడు తల్లి పేరు తలుచుకొని ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క చెట్టు పడగొట్టాడు. దొంతులు కనిపించాయి. ఇంతలో గండబేరుండ పక్షులు, అదేమిటి, ఆ చెట్టు జోలికి ఎందుకు పోతున్నావు? అందులో మాయల ఫకీర్ ప్రాణం ఉంది. దాని జోలికి పోతే ఫకీర్ నేను చంపేస్తాడు అని చెప్పాయి. ఫకీరే నన్ను తన ప్రాణం తెమ్మన్నాడు. నేను ఆయన నౌకర్ను అన్నాడు బాలుడు. ఎట్లా తెస్తావు? ప్రతి దొంతులోనూ ఇనుప కందిరీగలున్నాయి. అవి కుడితే చచ్చిపోతావు అని పక్షులు చెప్పాయి. వాటిని కత్తితో చంపేస్తాను అన్నాడు బాలుడు. వాటి రక్తం చుక్క కింద పడితే 1000 కందిరీగలు పుడతాయి. ఎట్లా చంపుతావు? చాలే, వెనక్కు పోదాన్రా అని పక్షులు సలహా ఇచ్చాయి. నేను ఇక్కడ చచ్చి అయినా పోతాను, కానీ ఫకీరు ప్రాణం తేకుండా తిరిగి రాను. మీరు వెళ్ళిపోండి అని బాలుడు మొండికెత్తాడు. గండబేరుండ పక్షులు బాలుడు కోరిక తీర్చడానికి ఒక మంచి ఉపాయం చేశాయి. పోతుపక్షి బాలుని ఒక దట్టమైన పొదలో కూర్చోబెట్టి వచ్చింది. ముంత మామిడి చెట్టున 3 తాపులు తన్నింది. ఆ దెబ్బకు దొంతలు పగిలి గండు తుమ్మెదలు రివ్వులు లేచాయి. అప్పుడు పెంటి పక్షి బలం కొద్దీ తన రెక్కను విసిరింది. ఆ గాలి తాకిడికి గండు తుమ్మెదలు ఎన్నో మైళ్ళు కొట్టుకుపోయాయి. పోతుపక్షి చెట్టు తొర్రలో ఉన్న పంజరం ముక్కున ఖర్చుకొని తీసుకుపోయి దాన్ని పొదలో ఉన్న బాలుడికిచ్చింది. అబ్బాయి, ఫకీర్ వాడికి ఈ పాడికి తెలిసి ఉంటుంది. తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు వాడు బయలుదేరి వస్తాడు. నీ ప్రాణము మా ప్రాణం కూడా దక్కదు. అందుచేత ఆ చిలకను ఇప్పుడే స్వాధీనపరుచుకో అని గండబేరుండ పక్షులు బాలవద్ది రాజుకు హెచ్చరిక చేశాయి. బాలుడు పంజరంలో నుంచి చిలుకను తీసి తన చెవి పొసలు 2 దాని కాళ్ళకు తొడిగి రెంటికి కొక్కెం తగిలించాడు. దాంతో మాయల్ ఫకీర్కు కాళ్ళు పడిపోయాయి. నా ప్రాణం ఎవడో అపహరించాడు, లేదా నా చిలుక మేతకు పోయి ఏ లతలకో కాళ్ళు ఇరికించుకున్నది అనుకున్నాడు మాయల్ ఫకీర్. ఈలోపుగా బాలవద్దిరాజును కూర్చోబెట్టి గండబేరుండు పక్షులు ఇంటి దారి పట్టాయి. సముద్రాలన్నీ దాటి మర్రి చెట్టు చేరుకున్నాయి. పిల్లలకు మేతబెట్టి బాలుని మళ్ళీ తీసుకుపోవడానికి సిద్ధపడ్డాయి. కాని బాలుడు కాలినడకన తానే వెళ్ళిపోతానని పక్షుల దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. 4 రోజులు నడిచి బాలవద్దిరాజు నాగల్లపూడి గట్టు చేరి తంబాలా పెద్ద ఇంటికి వెళ్ళాడు. బాకీలు వసూలు చేసుకువచ్చావా అని అడిగింది పెద్దు. బాకీ వాళ్ళంతా పరారి అయినారు, పత్రాలు చింపేశాను అన్నాడు బాలుడు. అవ్వ లబోమని మొత్తుకున్నది. ఊరుకో అవ్వ, రోజులు కలిసి వస్తే ఈ కోట్లో ఈ కోట్లో సొత్తంతా మనదే అవుతుంది అంటూ బాలుడు గాండ్ల సాగు ఇంటికి పోయినాడు. గాండ్ల సంగు నువ్వులు గానుగాడుతున్నది. బాలుడు చిలకని చేత్తో పట్టుకొని ఎగిరి గానుగు మీద ఎక్కి తిరగసాగాడు. వెంటనే బయట తోటలో ఉన్న మాయల్ ఫకీరు కూడా గుండ్రంగా తిరగసాగాడు. బాలుడు గానుగును ఇంకా వేగంగా తిప్పాడు. ఫకీరు కూడా ఇంకా వేగంగా తిరిగాడు. బాలుడు చిలకను చేత పట్టుకొని ఫకీర్ దగ్గరికి పోయినాడు. అరే, నువ్వు నా ప్రాణం తెచ్చావు, నాది నాకిచ్చేయి అన్నాడు ఫకీరు. కొంచెం ఆగరా ఫకీరు, బాలనాగమ్మ నీకేమవుతుంది అన్నాడు బాలుడు. అది నా పెళ్ళాన్రా అన్నాడు ఫకీరు. బాలుడికి పట్టనంత కోపం వచ్చింది. చిలక కంట నొక్కాడు. ఫకీరు లబలబలాడుతూ, దాన్ని చంపకు, బాలనాగమ్మ నాకు తల్లి అన్నాడు. ఫకీరు, నీ దగ్గర చాలా మంత్రాలు భూతాలు ఉన్నాయట, వాటిని కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు బాలుడు. నా రహస్యాలు నేనెవరికి చెప్పను అన్నాడు ఫకీరు. చెప్పకపోతే ఈ చిలుకను చంపేస్తాను అని బెదిరించాడు బాలుడు. దేవుడా అంటూ ఫకీర్ తన రహస్యాలన్నీ బాలవద్దిరాజుకు చెప్పాడు. దుడ్డుకర్ర, గోటి చిప్ప, తన మంత్ర బెత్తాలు ఎట్లా ఉపయోగించాలో బాలుడికి నేర్పాడు. రాళ్ళు రప్పలు అయిపోయి కోట చుట్టూ ఉన్న బాలవద్దిరాజు తండ్రులను, వారి సైన్యాలను బతికించాడు. వారందరికీ తాను ఎరుక చెప్పమన్నాడు. బాలనాగమ్మ చెర అయిపోయింది. ఆమెను బాలుడు పల్లకీలో కూర్చోబెట్టి ఒక పక్కగా గాండ్ల సాగను, ఇంకో పక్క ఫకీర్ను మోయమన్నాడు. చేసేది లేక ఫకీరు పల్లకి ఎత్తుకున్నాడు. అందరూ కలిసి తంబాలా పెద్దితో సహా బయలుదేరారు. నాగలపూడి గట్టు దాటి నైనావాది పట్నం దాటి వీరంతా చిలకవాది పట్నం చేరారు. అక్కడ బాలుడు తాను బతికించిన రాజు కూతుర్ని తల్లిదండ్రుల అనుమతితో మహావైభవంగా పెళ్లాడాడు. అక్కడి నుండి బయలుదేరి గంగావాది పట్నం వచ్చి ఆ రాజు కూతుర్ని కూడా పెళ్లాడాడు. ఆ తర్వాత పులిరాజు పట్నం చేరి పులిరాజు కూతుర్ని కూడా పెళ్లాడాడు. అక్కడి నుండి బయలుదేరి అందరూ పానుగంటి పట్నం చేరుకున్నారు. బాలుడి కొరకు ఎదురు చూస్తున్న 6 తల్లులు ఆనందానికి మెరలేదు. ఫకీరు వాతపడిన బాలనాగమ్మ తిరిగి రావటమే కాకుండా చచ్చారనుకున్న మొగుళ్ళు చుట్టాలు తిరిగి వచ్చారు. 6 అక్కచెల్లెళ్ళు గాజుల బత్తుడి చేత గాజులు తొడిగించుకున్నారు. వారి వైదవ్యం అయిపోయింది. ఇంత ఆనందంలోనూ ఒక చిక్కెదురైంది. బాలనాగమ్మ భర్త కార్యవద్దిరాజు ఇది ఇంతకాలం ఫకీర్ దగ్గరే ఉన్నది.
ఇది వ్రతం చెడలేదని ఎలా నమ్మటం? నేను బాలనాగమును ఏలను అన్నాడు. అప్పుడు బాలవద్దిరాజు సలసలా కాగే నూనెలో తన ఉంగరం వేసి తల్లిని తీయమన్నాడు. బాలనాగమ్మ తీసింది. ఫకీర్ దగ్గర ఇది ఎన్ని మాయలు పసర్లు నేర్చిందో నేను నమ్మను అన్నాడు కార్యవద్దిరాజు. బాలుడు పెద్ద అగ్నిగుండం తయారు చేయించాడు. బాలనాగమ్మ అందులోకి దూకింది. కట్టిన కోక కాలలేదు, పెట్టిన కుంకం చెదరలేదు. బాలనాగమ్మ ఆ గుండంలో 4 గడియలు నిలబడి పైకి వచ్చింది. ఆమె భర్త ఆనందానికి మెరలేదు. బాలవద్దిరాజు 7 తల్లులు తండ్రులు మళ్ళా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబరాలన్నీ అయిపోగానే బాలవద్దిరాజు మాయల్ ఫకీర్ను వెంటబెట్టుకొని నాగలపూడి గట్టుకు వెళ్ళాడు. కోటలో ఉండే సామానంతా బండ్ల మీద తన ఊరు చేర్చాడు. ఫకీరు ఇకనన్నా నా చిలకను నాకిచ్చేయి అన్నాడు. బాలుడు ఇవ్వనన్నాడు. ఫకీరు ఆత్రంగా బాలవద్దిరాజు చేతిలోంచి చిలకను లాక్కోబోయినాడు. చిలక తల బాలవద్దిరాజు చేతిలో మిగిలిపోయింది. మొండెం ఫకీర్ చేతిలోకి వచ్చింది. యా అల్లా, యా ఖుదా అంటూ మాయల్ ఫకీర్ ప్రాణాలు విడిచాడు. బాలవద్దిరాజు బండ్లకెంకించిన సామాలన్నీ తిరిగి తెప్పించి ఫకీర్లను పిలిపించి అన్నదానాలు చేసి ఒక పెద్ద తోట వేయించి అందులో ఫకీర్కు గోరీ కట్టించి గోరీ దగ్గర పెద్ద కోట కట్టించి అందులో ఫకీరు ఆస్తి అంతా ఉంచాడు. ఫకీర్ పేరు నిత్యం సాంబ్రాణి వేయటానికి 30 మంది ఫకీర్లను పెట్టి ఆ ఆస్తి వారిని అనుభవించమన్నాడు. బాలుడు ఇంటికి వచ్చి అత్తవారిచ్చిన 6 రాజ్యాలు ఏలుతూ తల్లులతోనూ తండ్రులతోనూ సుఖంగా జీవించాడు. ఇదండి బాలనాగమ్మ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.